క్రైస్తలాడు హల్లెలూయా. మరి సామెతలండి 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందామండి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపము, వివేకము గల నా బోధకు చెవియొగ్గము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు పాటలాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. దాని వలన కలుగు ఫలము మసిని పండంత చేదు. అది 2 అంచెల కత్తి అంత పదును గలది. దాని నడతల మరణమునకు దారి తీయును. దాని అడుగుల పాతాళమునకు చక్కగా చేరును. అది జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు అటు ఇటు తిరుగును. నా కుమారుడా, నా మాట ఆలకింపము, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకము. జారస్త్రీ ఉండి ఛాయకు పోవాకు, మార్గము దానికి దూరంగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తొదక నీ మాంసమును, నీ శరీరమును క్షీణించును. అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయమును గద్దింపు నెట్లు తృణీకరించి తిని, నా బోధల మాట నేను వినకపోతిని, నా ఉపదేశములకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబట్టుకు కొంచెమే ఎడమాయనని చెప్పుకొనుచు మూలుగుచూ నుందువు. పాట పాడుకుందామండి. నీ పాట పాడేదను, నా యేసయ్యా నీ బాట నడచెదను. హల్లెలూయా హల్లెలూయా, నీ పాట పాడేదను, నా యేసయ్యా నీ బాట నడచెదను. పని చేసే వేళ, భుజించే వేళ, నిద్రించు వేళ, నిన్ను తలతోనయ్యా కరుణించు దేవా, కాపాడరావా, నా పాప భారం తొలగించరావా. నా మనసు మారే, నా చింత తీరే, నా ఆత్మ నీకు అర్పింతునయ్యా. నీ పాట పాడేదను, నా యేసయ్యా నీ బాట నడచెదను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.